హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్తో పాటుగా స్పేస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇస్రో లాంచింగ్ ఆర్గనైజేషన్ దగ్గర కానివ్వండి, అలాగే ఇతర ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ సీ పోర్ట్స్ దగ్గర దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పవర్ ప్లాంట్స్తో పాటుగా వివిధ ఇంపార్టెంట్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. యాక్చువల్గా ఇది దేశవ్యాప్తంగా నోటిఫికేషన్ అనేది ఇంతకుముందు రిలీజ్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు రాష్ట్రాల వైజ్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా సపరేట్గా వేకెన్సీస్ అనేది ఉండడం జరిగిందన్నమాట. మరి ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి రావడం జరిగిందంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఈ సిఐఎస్ఎఫ్ అనేది ఎక్కడెక్కడ వర్క్ చేస్తుందని స్టార్టింగ్లోనే నేను మీకు చెప్పాను. సో మనకి ఎయిర్పోర్ట్లు కానివ్వండి, ఇస్రోకి సంబంధించినటువంటి వేరే స్పేస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడ, అలాగే సీ పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ, ఈ మనకి అలాగే అసెంబ్లీ కానివ్వండి, పార్లమెంట్ కానివ్వండి, ఇలాంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనం జాబ్ అనేది చేయవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి, ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేయడానికి అవకాశం అనేది లేదు. మరి ఈ నోటిఫికేషన్కి ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే 31 ఆగస్టు 2024 నుంచి 30/9/2024 వరకు మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ జాబ్కి సంబంధించినటువంటి శాలరీ మనం చూసుకున్నట్లయితే పే లెవెల్ 3 ద్వారా 21,700 బేసిక్ పే అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీనికి ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మీకు 55,000కు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుందన్నమాట. అంటే ఇతర అలవెన్సెస్ అంటే టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ, స్పెషల్ అలవెన్సెస్ అని, యూనిఫామ్ అలవెన్స్ అని, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిస్క్ అలవెన్స్ అని ఇలా ఉంటాయి. అవన్నీ కూడా కలుపుకుంటే 50,000కు పైగా శాలరీ అనేది మీకు ఈజీగా రావడం జరుగుతుంది. ఎవరైతే ఈ జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆన్లైన్ అప్లికేషన్ మనకి 31/8/2024 నుంచి స్టార్ట్ అవుతాయి. ఆ అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే మన వాట్సాప్ గ్రూప్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. సో వాట్సాప్ గ్రూప్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో ఒకసారి జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో నేను మీకు దేశవ్యాప్తంగా వేకెన్సీస్ ఉన్నాయని చెప్పాను. సో ఇది మొత్తం ఎన్ని ఉన్నాయంటే 1130 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే తెలంగాణకు సంబంధించి మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 26 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అంటే మొత్తం స్టేట్కి సంబంధించి 19 వేకెన్సీస్ ఉన్నాయి. నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఉంటాయి కదా, అక్కడ 7 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎంటైర్ స్టేట్లో 27 వేకెన్సీస్ ఉంటే నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విధంగా టోటల్ 32 వేకెన్సీస్కి ఆంధ్రప్రదేశ్ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. సో మీరు ఇక్కడ ఇచ్చినటువంటి లిస్టులు ఏదైతే ఉన్నాయో వాటిలో ఏదైనా ఒక రాష్ట్రానికి మాత్రమే మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. అన్నిటికీ కూడా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అనేది ఉండదు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్లో సైన్స్ సబ్జెక్ట్ అనేది తప్పనిసరిగా చదివి ఉండాలి, మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళైతే 28 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, ఓబీసీకి సంబంధించిన వాళ్ళైతే 26 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీనికి సంబంధించి మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో నోటిఫికేషన్లో వాటన్నిటిని కూడా నేను మీకు తెలియజేస్తాను. ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించిన వివరాలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ అనేది ఏ విధంగా చేస్తారు అనేది ఫస్ట్ నేను మీకు తెలియజేస్తాను. చూడండి, మనకి మొత్తం ఎన్ని స్టేజ్లు ఉంటాయంటే ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది, దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉంటుంది, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. అయితే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి 5 కిలోమీటర్స్ని 24 మినిట్స్లో మనం రన్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫిజికల్ స్టాండర్డ్స్ విషయానికి వస్తే హైట్ అనేది 170 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ 80 నుంచి 85 మధ్య, అయితే గాలి పీల్చినప్పుడు 80 ఉండాలి, గాలి పీల్చితే 85 సెంటీమీటర్ల వరకు మన చెస్ట్ అనేది ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక ఎవరైతే ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూడండి, క్యాండిడేట్స్ ఇది మనకి ఓన్లీ ట్రైబల్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఇచ్చినారు కదా, ఈ లిస్టుకి సంబంధించి ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ హైట్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది, మిగిలిన వాళ్ళకి ఉండదు. ఇంకా రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి మనకి ఓఎంఆర్ బేస్డ్లో కానీ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో మొత్తం 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈ 100 క్వశ్చన్స్లో మనకి 4 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్లు 25 మార్కులకి, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ 25 క్వశ్చన్లకి 25 మార్కులకి, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్లు 25 మార్కులు, ఇంగ్లీష్ అండ్ హిందీ, ఇంగ్లీష్ లేదా హిందీ, ఇంగ్లీష్ అయినా ఉంటుంది లేదా హిందీ అయినా ఉంటుందన్నమాట, రెండు ఉండవు. ఓకే, సో ఇది వచ్చి మనకి 25 క్వశ్చన్లు 25 మార్కులకి.
టోటల్ మనకి 100 క్వెషన్స్ అనేవి ఉంటాయి. 100 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 120 నిమిషాల టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఎటువంటి నెగెటివ్ మార్క్స్ అనేవి ఉండవు. దేర్ షాల్ బి నో నెగెటివ్ మార్కింగ్ అని మనకి 13.2.2 అనే మన పాయింట్లు మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగిందన్నమాట. ఇది సెలక్షన్కి సంబంధించి. ఇక ఎగ్జామినేషన్ సంబంధించి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మనకి ఫస్ట్ మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. దాని తర్వాత రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. దాని తర్వాత డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. మొత్తం ఈ 5 స్టేజ్ల్లో మనకి సెలక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అయితే రిటన్ ఎగ్జామినేషన్లో మీరు మినిమం క్వాలిఫై అవ్వాలి అంటే అన్రిజర్వ్డ్ ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ ఎక్స్ మెన్ అయితే 35% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 33% ఆఫ్ మార్క్స్ తెచ్చుకుంటే మీరు మినిమం ఈ జాబ్కి క్వాలిఫై అయ్యారు అని అర్థం. మినిమం జాబ్కి క్వాలిఫై అయితే మనకి జాబ్ అనేది రాదు. మనకి కట్ ఆఫ్ అనేది ఫిక్స్ చేస్తారు కదా, ఆ కట్ ఆఫ్ రీచ్ అయితేనే మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇంకా ఎవరికైనా మీకు చూడండి, నాకు కట్ ఆఫ్ అనేది తక్కువ ఉండాలి అని అనుకుంటే మనకి ఈ నోటిఫికేషన్లో కొన్ని ఎంటైర్ స్టేట్కి సంబంధించి కొన్ని వేకెన్సీస్ ఇచ్చారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కొన్ని వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది మీరు చూసినట్లయితే. ఓకే, సో అయితే ఈ నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ కానీ మీరు అప్లై చేశారనుకోండి, మీకు కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. అది మైండ్లో పెట్టుకొని మీరు అప్లికేషన్ చేసేటప్పుడు చూసుకోండి. ఇక దీనికి ఈ జాబ్కి సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా తయారు చేస్తారంటే మొత్తం అన్ని టెస్టుల్లో క్వాలిఫై అయ్యారా లేదా, రిటన్ ఎగ్జామినేషన్లో కట్ ఆఫ్ రీచ్ అయ్యారా లేదా చూసుకొని రిజర్వేషన్స్ వైజ్గా అన్రిజర్వ్డ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఎక్స్ మెన్ ఇవన్నీ చూసుకొని మనకి సెలక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 100 రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుందండి. రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా ఉండదు. ఏ విధంగా అప్లై చేయాలనేది ఇక్కడ నేను మీకు చూపించాను చూడండి. ఫస్ట్ మీరు ఈ వెబ్సైట్, ఇది అఫీషియల్ వెబ్సైట్, లింక్ ఇంకా అప్డేట్ అనేది అవ్వలేదండి. మనకి లింక్ ఇంకా అప్డేట్ అవ్వడానికి టైం అనేది పడుతుంది. ఎందుకంటే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి సిఏఎస్ఎఫ్ సంబంధించి ఫస్ట్ మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే అప్లై చేయడానికి కుదరదన్నమాట. రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలని మనకి ఇక్కడ ఇచ్చారు. మీ యొక్క పేరు, మళ్ళీ పేరు వెరిఫై చేసుకోవాలి. 10th క్లాస్లో ఏ విధంగా మీ పేరు ఉందో ఆ విధంగానే ఇవ్వాలి. అలాగే హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్, మీరు ఎప్పుడైనా పేరు కానీ చేంజ్ చేసి ఉంటే మధ్యలో వాటిని ఎస్ అని లేకపోతే నో అని పెట్టుకోవచ్చు. ఫాదర్ నేము, అలాగే ఫాదర్ నేమ్ వెరిఫై చేసుకోవాలి. మదర్ నేమ్ వెరిఫై చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ వెరిఫై చేసుకోవాలి. మీ జెండరు వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సబ్మిట్ చేస్తే నెక్స్ట్ పేజ్ పర్సనల్ డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క పేరు ఆల్రెడీ ఇవన్నీ ఆటోమేటిక్గా ఫిల్ చేశాం కాబట్టి వచ్చేస్తాయి. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాలి. మొబైల్ నెంబరు, వెరిఫై మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి చేసుకొని ఇక్కడ అగ్రీ ఇక్కడ డిక్లరేషన్ ఉంది కదా, దీన్ని చదువుకొని ఐ అగ్రీ ఉన్న చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో సబ్మిట్ చేసిన తర్వాత మీరు బిఫోర్ మీ యొక్క ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే సిగ్నేచర్ ఏదైతే ఉందో వీటిని స్కాన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు లాగిన్ అనేది అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి మనకి లాగిన్, ఇక్కడ మనకి కానిస్టేబుల్ ఫైర్ ఇది నెక్స్ట్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డు, ఇక్కడ ఇచ్చేటువంటి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అనేది ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి వస్తాయి, వాటిని చదువుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అప్పుడు చేసుకున్నటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ రావడం జరుగుతుందన్నమాట. సో వీటిని అన్నిటి చూసుకోండి. ఇక నేషనాలిటీ, ఇవన్నీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. నేషనాలిటీ సెలెక్ట్ చేసుకోవాలి. హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముందో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. రిలీజ్ ఇన్ పెట్టుకోవాలి. అలాగే వెదర్ యు ఆర్ ఎక్స్ సర్వీస్మెన్ అడుగుతుంది, మీరు ఎక్స్ సర్వీస్మెన్ అయితే పెట్టుకోవాలి, లేదంటే నో అని పెట్టుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఎస్ అని, లేకపోతే నో అని పెట్టుకోవచ్చు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క స్టేట్ ఏంటి, ఇక్కడ స్టేట్ ఆర్ మీ యొక్క స్టేట్ ఏంటి, డిస్టిక్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ అడ్రస్ అనేది ఇవ్వాలి. మార్క్స్ ఫర్ విజిబుల్ ఐడెంటిఫికేషన్, మీకు 10th క్లాస్లో పుట్టుమచ్చలు రాసింటారు కదా, వాటిని ఇక్కడ ఇవ్వండి. అలాగే పర్మనెంట్ అడ్రస్, అలాగే కరస్పాండెంట్ అడ్రస్ ఇవ్వండి. ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని చదువుకున్న తర్వాత సేవ్ అండ్ ప్రివ్యూ పైన క్లిక్ చేసి మీ అప్లికేషన్ అనేది నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంది. ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఏజ్కి అప్లోడ్ చేయాలి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మొత్తం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫాము, అప్లికేషన్ ప్రివ్యూ, డాక్యుమెంట్స్ అప్లోడ్, పేమెంట్. ఎవరికైతే రిజర్వేషన్స్ ఉంటాయో వాళ్ళకి పేమెంట్ అనేది ఉండదు కాబట్టి అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. పేమెంట్ ఆప్షన్ ఉన్న వాళ్ళకి పేమెంట్ చేస్తే అప్లికేషన్ సబ్మిట్ అనేది అవుతుంది. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ చేసుకొని మీరు ఆ అప్లికేషన్ అనేది సేవ్ చేసుకోవచ్చు.
ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.